అసలు ఎన్నికలు సజావుగా జరిగినాయా? అసలు ఇదేంటి, ఇది ప్రజాస్వామ్యమా? మనం ఏ యుగంలో ఉన్నాము? రాతి యుగంలో ఉన్నామా, టెక్నాలజీ యుగంలో ఉన్నామని వారు అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? అది శివరామరెడ్డి అన్న ప్లస్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారిని నియమించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అంటే ఆమె మంచి పరిపాలన దక్షిణాలు, ఒక సమర్థవంతమైన అధికారిని అనే ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆమె గిఫ్ట్ గా ఇది ఇవ్వడం జరిగింది. అంటే మీ నియామకం తప్పు, మీరు అసమర్థ నాయకత్వం, అసమర్థ పరిపాలన అని చెప్పి మీరు ఒప్పుకునేట్టేనా? ఇప్పుడు ఇంకా రాక్షస రాజ్యమా రాతియుగం అనేది, రాక్షస రాజ్యంలోనూ రాతియుగంలో ఉన్నామని చెప్పి శివరామరెడ్డి అన్న మాట్లాడకూడదు ఆ మాటలన్నీ. ఈ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులు సమగ్రంగా తెలిసినవాడు. ఉరవకొండలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉంటుందో, పులివెందులో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉందో అందరికి తెలుసు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన డేటా అంటే ఎంత దారుణంగా అంటే ఇప్పుడు జరిగేటి కాదు. రాగిమానిపల్లి విలేజ్ వాళ్ళకి 664 వస్తే మాకు వచ్చి 99 ఓట్లు వేసినారు. వీళ్ళే చెప్తారు, మా ఎంపీ గారే చెప్తారు, అవినాష్ రెడ్డి గారే. 35% వాళ్ళకి బలం ఉంది, మాకు 60% ఉంది. ఆ లెక్క ప్రకారమైన మాకు ఎన్ని రావాలా? కనీసం 200 రావాలన్నా? మొత్తం రిగ్గింగ్ చేసుకునే ఓట్లు. ప్లస్ నల్లబిరెడ్డిపల్లి ఒక పోలింగ్ బూత్ అంటే నల్లగొండవరపల్లిలో వాళ్ళకి 430 ఇస్తే మాకు 58 ఓట్లు వచ్చినాయి. సైక్లింగ్ జరిగిన కారణంగా అప్పుడు వేయకుంటే బాగుండదని చెప్పి మాకు వేసిన ఓట్లు సార్వత్రిక ఎన్నికలు అని చెప్పేది. మోట్నూతలపల్లిలో మోట్నూతలపల్లి గ్రామానికి సంబంధించిన ఓటర్లలో 716 ఓట్లు వైకాపాకు వస్తే మాకు వచ్చింది 55 ఓట్లే. నేను చెప్పింది లెక్కలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న డేటా. ప్లస్ ఈ కొత్తపల్లి గ్రామం అంటే ఈ రోజు ఏదైతే రీపోలింగ్ జరుగుతా ఉందో ఆ గ్రామంలో 898 ఓట్లు వాళ్ళకు వస్తే మాకు వచ్చింది 62 ఓట్లే. ఈ కొత్తపల్లి గ్రామం చాలా బలమైన గ్రామం. మేము అనేక సందర్భాల్లో సర్పంచ్ గెలిచాం, అక్కడ ఎంపీటీసీ గెలిచాం. అంటే 55-45 40-50 బలముండే గ్రామంలో మాకు వచ్చిన ఓట్లు. అంటే అంతేకాకుండా చంద్రగిరి సేమ్ ఇరవై పంచాయతీలో చంద్రగిరి పోలింగ్ బూత్ లో 662 ఓట్లు వాళ్ళకు వస్తే మాకు వేసింది 62 ఓట్లు. ఇవన్నీ ఏది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2019-2024 జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్ల వివరాలు. అంటే ఇవన్నీ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయని అంటారా మీరు? ఏమంటారంటే రాయలసీమలో మాకు ఎక్కువ బలం ఉంది, మాకు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మాకు అన్ని ఓట్లు వచ్చినాయి, మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటారు. సరే, బలం ఉండేడు అంటే రాయలసీమలో ఎన్ని గెలిచినారు మీరు? మన ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచినారు, ఎంపీలు ఎన్ని గెలిచినారు? దానికైనా సమాధానం చెప్పాలా? అనంతపురం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు కాంగ్రెస్ వైకాపాకు? కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లా కలిసి 3 గెలిచినారు. కర్నూలు జిల్లాలో 2 గెలిచినారు. చిత్తూరు జిల్లాలో 2 గెలిచినారు. అంతే కదా గెలిచింది. మళ్ళీ అవన్నీ మీకు అంత బలం ఉండేట్టుగా అంటే కనీసం 60-40 50-50 లేకుంటే 55-45 గెలవాలి కదా సీట్లు. చెత్తగా మొత్తం అన్ని కులాలు, మతాలు మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర పరిపాలకునిగా ఉండకూడదని ఒక కృత నిశ్చయానికి వచ్చినారు. ఆఖరుకు రెడ్డి కమ్యూనిటీ కూడా ఇట్లాంటి వ్యక్తి రాష్ట్రంలో పరిపాలన చేయడము అర్హుడు కాదని చెప్పి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే అన్ని సబ్బన్ని కులాలు అన్ని కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి చెత్తగా ఓడించడం జరిగింది. అదే విధమైన పరంపర ఈ రోజు కానీ పులివెందుల జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో కానీ కావచ్చు. అంటే శివరామరెడ్డి అన్నకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవధూత, ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ వాస్తవాలు. గతంలో పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడు ఏమి జరగలేదు, అంతా గాంధీ వారసులు, మదర్ తెరిసా మాదిరి శాంతిదూతలు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రవచనాలు చెప్పడం జరిగింది, ఒక పెద్ద సాత్వికుని మాదిరి. నేను 2023లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మా నియోజకవర్గంలో లింగాల మండలంలో అత్యంత దౌర్జన్యంగా మా ఏజెంట్ను బయటికి బీకి 250 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు. వాస్తవం కాదు. శివరామరెడ్డి గారిని పులివెందులను ఫోన్ చేసి అడగమని చెప్పండి. ఇంకా రెండోది చెప్తా, ఒక్క నిమిషం చెప్తా. కౌంటింగ్ లో ఉంటే అర్ధరాత్రి పూట తాగొచ్చి కౌంటింగ్ ప్రక్రియ భగ్నం చేయాలని చెప్పి మా వాళ్ళ మీద దాడి చేసిన విషయం వాస్తవమా కదా? శివరామరెడ్డి అన్న కానీ మళ్ళీ ధర్నాకు వచ్చినాడు. మళ్ళంతా శివరామరెడ్డి గారు ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు ధర్నాకు వచ్చినారు. అప్పుడు ఏది కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు ప్రవేశించుకోకుండా కానీ అధికార దర్పంతో అహంకారంతో
వచ్చి ధర్నా చేశారు లోపల కౌంటింగ్ హాల్లో. కౌంటింగ్ అయిపోయింది. నాకు 8 గంటలకు డిక్లరేషన్ ఫారం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ అధికారి పైన, జాయింట్ కలెక్టర్ పైన విపరీతమైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి కౌంటర్ మైండ్ చేయాలా, మళ్ళీ రీఎలక్షన్ జరపాలని పెద్ద కుట్ర చేసి నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టి పశు ఈర్సకపోయి లోపల పోలీసు స్టేషన్ లో పెట్టి పొద్దున తర్వాత ఒత్తిడి కేంద్ర ఎన్నికల సంఘము సూచనల మేరకు మేము వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత వారి ఆదేశాల మేరకు నాకు మరుసటి రోజు 12 గంటలకు డిక్లరేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. దీని ప్రజాస్వామ్యం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు, శివరామరెడ్డి అన్న దీనికి సమాధానాలు చెప్పాలి. దీనిలో జరిగిన సమాధానాలు మేమేమీ చేయలేదు. వాళ్లకు పచ్చకామల రోగి దేశమంతా పక్కగా కనపస్తానట్టు ఈ రోజు ఈ బ్యాలెట్ పేపర్ వాళ్ళ చేతికి ఇవ్వలేదు, బ్యాలెట్ బాక్సులు వాళ్ళ చేతికి అప్పగించలేదనే ఒక అక్కసుతో, ఒక ఆక్రోశంతో ఈ రోజు అన్యాయం జరిగింది, ఘోరాలు నేరాలు జరిగినాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. గతంలో అదే పరిస్థితే కదా. గతంలో ఈవీఎంలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బ్యాలెట్ పేపర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు పెట్టుకుని వాళ్ళే ఎవరైనా ప్రజలు ఓట్లు వేయాలని వచ్చినా కానీ వాళ్ళ ముందు నేర్చుకునే వాళ్ళు, ఈడొత్తనే వాళ్ళు ఫ్యాన్ గుర్తు కొత్తు లేకుంటే అస్తం గుర్తు కొత్తనే ప్రాక్టీస్ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఉంది కాబట్టి చెప్తానా. అంటే కొన్ని ప్రాంతాలు పులివెందుల నియోజకవర్గం అంతా అట్టుందని చెప్పను. కొన్ని ప్రాంతాల్లో మేము బలమున్న ప్రాంతాలలో ఓటింగ్ జరిపించుకునే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. కానీ పులివెందుల రూరల్ మండలంలో మేము చాలా అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు 30-40% బలమే, వాస్తవమే. అంటే నాయకత్వం పరంగా, ఓటర్ల పరంగా కాదు, నాయకత్వ పరంగా మేము బలహీనం. ఓటర్లు మాకు ఓట్లే వేయాలనుకున్నా కూడా వేయలేని దుస్థితి ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి. అంటే వెయ్యని దుస్థితి అనాలా, వెయ్యనివ్వని దుస్థితి అనాలా? వీళ్ళు వేయలేని దుస్థితి అంటే వాళ్ళ రౌడీని తట్టుకొని వేసే పరిస్థితి లేదు కదా. వేయలేని దుస్థితి, వేయలేని పరిస్థితి, వేయించలేని పరిస్థితి లేదు, వేయలేని దుస్థితి రెండు ఒకటే. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఒక అనాగరికమైన ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అధికారి నీలం సాహిని గారే ఒక సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ రోజు ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఇంకోటి సార్, స్మాల్ సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి చిన్న చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి ఈ రోజు 2 చోట్ల పోలింగ్. నేను చెప్తా, 2004 నుంచి 2009 ఒకసారి ఒక బూత్ రీపోలింగ్ వచ్చింది. ఇంతవరకు రీపోలింగ్ వచ్చింది ఎక్కడన్నా కానీ? కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో, స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో అనేక మార్లు ఫిర్యాదులు చేశాం. ఇప్పుడు శివరామరెడ్డి గారి వాళ్ళ పార్టీ లీడర్ సతీష్ కుమార్ రెడ్డి అని చెప్పి మా పార్టీ తరఫున 5 మాట ఆయన కంటెస్ట్ చేశాడు ఎమ్మిగా. ఆయన పోటీ చేయడం ఎమ్మెల్యేగా. మేమిద్దరం పేపర్లు అయిపోయినాయి తప్ప ఫలితాలు రాలే మాకు. ముందేం చెప్పింటారు, వేలాది మంది పోలీసు వాళ్ళను కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలను పెడతామని చెప్పింటారు. ఈ రోజు జగన్ రెడ్డి గారు అంటారు స్థానిక సంస్థలను కేంద్ర భద్రతా బలగాల మధ్య దించి జరపాలని చెప్పి. మీరు దించినారా? మీరు జరిపిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప కార్పొరేషన్ లో 40 కార్పొరేటర్లకు గాను 50 కార్పొరేటర్లకు గాను 40 ఏకగ్రీవమైనాయి. 10 దాంట్లో మాత్రం నా మాత్రం పోటీ తెచ్చి చేసినారా? 40 ఏకగ్రీవం. పులివెందులో 33 ప్రొద్దుటూరులో దాదాపు 42